మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సవాలు వాయిదాయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. సన్నాసులట. అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను నేను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే, ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి. చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నావు.